క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరణాత. మోషే సుకోపవాస ధ్యాన దినములలో 39వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభువు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి దేవునిని స్తుతించుచున్నాను. దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ఈ 39 అధ్యాయంలో 43 వచనములు మనము చదువుచూ ఉన్నాము. ఈ 43 వచనములలో 2 సంగతులను మనము చూచుచూ ఉన్నాం. ఒకటి, యాజకుల కొరకు వస్త్రములను సిద్ధపాటు చేయడం. రెండవది, మోషే గుడార ఉపకరణములన్నింటినీ పరిశీలించి అవి మంచిగా ఉన్నవని సిద్ధం చేసిన వారిని ఆశీర్వదించడం, దీవించడం ఈ 39 అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి విషయమును మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. యాజకుల కొరకు వస్త్రములు. 39 అధ్యాయం మొదటి నుండి 31 వచనం వరకు ఆ వస్త్రములను తయారు చేసినటువంటి విధానము మనకు కనబడుచు ఉన్నది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన రీతిగా మోషే గారు ఆ గుడారము యొక్క పనిని యావత్తు కూడా పూర్తి చేశారు. అది 38వ అధ్యాయంలో నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాము. వాటన్నిటికీ బంగారము, అలాగే వెండి, ఇత్తడి ఎంత వ్యయపరచబడిందో ఆ వస్తువుల తయారీకి అదంతా కూడా మనము చూచిన వారమై ఉన్నాం. ఇప్పుడు మందిరంలో పనిచేయడానికి యాజకులు అవసరమైంటూ ఉన్నారు. లేవియా గోత్రమునకు చెందినటువంటి అహరోనును అతని కుమారులను దేవుడు ఈ యొక్క ఏర్పాటుకు, అంటే యాజక వృత్తిని కొనసాగించుటకు దేవుని పక్షంగా మందిరంలో కార్యములు చేయడానికి, మందిరంలో సేవా ధర్మములు జరిగించడానికి యాజకులు అవసరమై ఉన్నారు కనుక వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీల కంటే ముందు పితరుల కాలంలో, అంటే ఇశ్రాయేలీలు ఒక రాజ్యముగా ఏర్పడక మునుపు, ఇంకా ఆరంభ దినములలో అనగా మోషే ద్వారా ధర్మశాస్త్రము, యాజకులు, మందిరము ఏర్పడక పూర్వమే ప్రతి కుటుంబములో కూడా యజమాని యాజకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు అని చరిత్ర ద్వారా మనకి అర్థమవుతుంది. ఆ కుటుంబ పక్షంగా వారు బలులు అర్పణ చేస్తూ వచ్చారు అని మనం ఆదికాండాన్ని పరిశీలన చేస్తే కయీను, హేబెలు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు మొదలైన వారందరూ తమ తమ పిల్లల కొరకు తమ కుటుంబ పక్షంగా వారు బలులు అర్పిస్తూ వచ్చారని. యోబు 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, తమ పిల్లలు ఒకవేళ తమ మనసులో దేవుని దూషించరేమో అని ప్రతి అరుణోదయాన్న అతడు దేవునికి దహన బలులు అర్పిస్తూ వచ్చారు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన కాలంలో తల్లిదండ్రులే యాజకులుగా వారు ఆ కార్యమును చేశారు అని మనం చూస్తున్నాం. ఐగుప్తు నుండి వాగ్దాన దేశం అనేటువంటి ఇశ్రాయేలుల జనాంగమును నడిపించేటటువంటి ఆ యొక్క తరుణంలో, వాగ్దాన దేశమైనటువంటి పాలస్తీనా దేశమునకు నడిపించేటటువంటి ఇశ్రాయేలులు నడిపించేటటువంటి క్రమంలో వారికి మోషే గారు ఒక నాయకుడుగా, ఒక యాజకుడుగా, ఒక ప్రవక్తగా వ్యవహరించినట్టు కూడా మనం చూస్తాం. 99 కీర్తనలో మనం చూస్తే 6వ వచనంలో, ఆయన యాజకులలో మోషే, అహరోనులుండిరి అనే మాట. ఆయన యాజకులలో మోషే, అహరోనులుండిరి అంటే ఈ పాత నిబంధన కాలంలో ఆ యజమానులే, నాయకులే యాజకులుగా కూడా పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న చరిత్ర కూడా మనం ధ్యానం చేస్తే, చరిత్ర సూచనలు మనం ధ్యానం చేస్తే ఇతర దేశాల్లో కూడా ఈ యాజకులు ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, షాలేము రాజైన మెల్కీసెదకు అతడు యాజకుడు అనే మాట.
అతడు రొట్టెను రసమును తీసుకుని వచ్చి అబ్రహామునకు ఇచ్చినటువంటి సంగతి. అబ్రహాము అతనికి అన్నిటిలో 10వ వంతును దశమ భాగమునిచ్చిన సంగతి చరిత్ర ద్వారా మనకు కనబడుతూ ఉన్నది. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు అమ్మబడి ఐగుప్తు దేశమునకు వెళ్ళిన మీదట అతడు రాజు కాని రాజుగా అధికారిగా చేయబడినప్పుడు ఐగుప్తు దేశములో ఉన్న ఓను యాజకుడు పొతీఫెరా అనే మాట, పొతీఫెరా 41 అధ్యాయంలో 42 అధ్యాయాల్లో ఈ 46 అధ్యాయాలు ఈ యాజకుని చరిత్ర మనకు కనబడుచు ఉన్నది. ఇతడు యోసేపు గారి యొక్క మామగారిగా ఉన్నట్టుగా మనం ఎరుగుదాం. అలాగే నిర్గమకాండము 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే ఈ మోషే గారు ఐగుప్తు దేశము నుండి పారిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళ మిద్యాను దేశంలో మిద్యాను యాజకుడగు ఇత్రో యొక్క కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇత్రో కూడా ఒక యాజకుడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా దాగోను యాజకుడు అనే మాట మనం చూస్తున్నాం. ఇలాగూ ఈ ఇరు చుట్టుప్రక్కల ఇశ్రాయేలు దేశమునకు చుట్టుప్రక్కల ఉన్న అనేకమైనటువంటి దేశములలో కూడా ఈ యొక్క యాజకులు ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియచేయచ్చు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ యాజకుల విధేమిటి అంటే దేవాలయములో పరిచర్య చేయడం, ఆలయములో ఆరాధన, ధూపము వేయుట, అలాగే ప్రదీపములు వెలిగించుట, రొట్టెలు మార్చుట, ఈ బలిపీఠము దగ్గర బలి అర్పణలు చేయుట అన్ని యాజకుని యొక్క విధులు. ఈ దేవాలయ పరిచర్యలు. అలాగే వ్యక్తిగతంగా కూడా కొన్ని పరిచర్యలు వారు అంటే వ్యక్తులను పరీక్షించి కుష్ఠరోగులను ప్రత్యక్ష గుడారం యొద్దకు రానియకుండా వారిని ఆపు చేయడం, ధర్మశాస్త్రమును ఇశ్రాయేలీలకు అభ్యసింపచేయడం, ఆత్మీయతలో విశ్వాస్యతలో దేవునిలో ఈ యొక్క ఇశ్రాయేలీలందరినీ సంపూర్ణంగా పెంపార చేయడం, ఇవన్నీ కూడా యాజకుని యొక్క పరిచర్యలుగా మనము, యాజకుల యొక్క విధులుగా మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక యాజకుల యొక్క ఆంక్షలు ఏమిటి అంటే లేవియ కాండంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. వారు మద్యమును సేవించకూడదు, వారి తలలు బోడి చేసి కొనకూడదు, జార స్త్రీని కానీ భ్రష్టురాలను కానీ భర్త విడిచిపెట్టిన స్త్రీని కానీ పెండ్లి చేసుకొనకూడదు. కన్యకలను మాత్రమే యాజకులు పెండ్లి చేసుకోవాలి. ఈ యాజకునికి అభిషేకింపబడబోయేవాడు వైకల్యం కానీ అనారోగ్యం కానీ ఉండకుండా వారు సంపూర్ణులుగా అనూనాంగులుగా ఉండవలసిన వారై ఉంటూ ఉన్నారని మనకు వ్రాయబడుచు ఉన్నది. ఈలాగు దేవుని సేవ కొరకు సంపూర్ణముగా సమర్పించుకొని దేవుని సేవలో కొనసాగుటకు ఆ వారి సేవలను జరిగించు నిమిత్తము పరిశుద్ధ యాజక వస్త్రములు యాజకులకు తయారు చేయించారు. ఇప్పుడు డ్రెస్ కోడ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. రాజుగారికి ఒక రకమైనటువంటి వస్త్రధారణ, యాజకునికి మరి ఒక వస్త్రధారణ. కాబట్టి ఇక్కడ యాజకులు ఏ విధమైన వస్త్రధారణ కలిగి ఉండాలో ముందుగానే దేవుడు తెలియచేశారు. ఆ తెలియచేసిన వస్త్రములను ఇప్పుడు ఇక్కడ మన బెసలేలు, అహోలియాబు అనేటటువంటి ఈ నైపుణ్యము కలిగిన వారు, మరికొంతమంది ప్రజ్ఞా వివేకములు కలిగిన వారి సహకారంతో సిద్ధపరచుచు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇవి ప్రతిష్ఠిత వస్త్రములు. ప్రియులారా గమనించనివి పరిశుద్ధ యాజక వస్త్రములు. ఈ యాజకులలో కూడా ప్రధాన యాజకుడు, యాజకులని 2 తెగలు ఉంటారు. కాబట్టి ప్రధాన యాజకుని వస్త్రములు వేరు, యాజకుల వస్త్రములు వేరు. ఇవి నీల ధూమ్ర రక్త వర్ణములతో, నీల ధూమ్ర రక్త ధవల వర్ణములతో సన్ననూరుతో నేయబడినటువంటి వస్త్రములుగా మనము చూచుచూ ఉన్నాం. ఏఫోదు, ఇది ప్రధాన యాజకుని యొక్క వస్త్రం. ఇది బంగారంతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల సన్ననారతోనూ
చిత్రకారుని పనిగా చేసేటటువంటి ఒక వస్త్రం. ఇది భుజముల దగ్గర కలపబడి ఉంటుంది, కంఠము దగ్గర మరి అది తొడుక్కోవడానికి అనుకూలంగా మరి అది కలపబడి ఉంటుంది. ఇది ఈ ఏఫోదు అనేటటువంటి ఒక వస్త్రం. ఈ ఏఫోదు మీద మరికొన్ని వాటిని ధరించాలని మనకు ముందుగా తెలియచేయబడింది. వాటన్నిటిని వారు తయారు చేస్తూ ఉన్నారు. ఏఫోదు దట్టి ఒకటి ధరించవలసి ఉన్నది. ఈ ఏఫోదుపై భుజముల మీద లేత పచ్చలు, ఒక్కొక్క భుజము మీద ఒక్కొక్క పచ్చ. ఆ రాళ్లను చెరుక ప్రక్కన వారు అతికించాలి. అవి 6 పేర్లు, ఒక ప్రక్క 6 పేర్లు, ఒక ప్రక్క 6 పేర్లతో ఆ పచ్చల మీద వ్రాయించాలి. వాటిని ఆయన ధరించాలి. అనగా భుజముల మీద ఈ యొక్క రాళ్లను, వారి పేర్లను వ్రాయడాన్ని బట్టి దీని యొక్క భావమేమనగా ఇశ్రాయేలీల 12 గోత్రములను ఆయన తన భుజముల మీద మోసుకుంటూ, సంరక్షిస్తూ, కాపాడుతూ నడిపిస్తున్నాడు అనడానికి సూచనగా ఆయన యొక్క ప్రతినిధిగా ఉండినటువంటి, దేవుని యొక్క ప్రతినిధిగా ఉండినటువంటి యాజకుడు వీటిని తన భుజముల మీద మోయిచు ఉన్నాడు. ఆయన భుజం మీద రాధ్యభారం ఉండెను అనేటటువంటి మాటను బట్టి భుజముల మీద వీటిని మోయిచున్నారని మనకు చరిత్ర ఈ యొక్క ఆత్మీయ భావం మనకు అర్థమవుతూ ఉన్నది. తరువాత న్యాయ విధాన పథకము 12 రాళ్లతో ఈ రొమ్ము మీద, ఈ ఛాతి మీద వాటిని బిగించవలసి ఉన్నది. అది చచ్చౌకంగా ఉంటుంది. వాటి రత్నములు 3 లైన్లుగా ఇలా 4 కిందకుండి ప్రక్కన 3 ఉండేటట్టుగా 4 3 12 3 రత్నములు చొప్పున 4 వరుసలు ఈ రత్నములను వారు బిగించారు. ఆ విధంగా ఒక్కొక్క గోత్రం యొక్క పేరుకు సూచనగా ఆ యొక్క రాళ్లను వారు బిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఊరీము తుమ్మిము అనేటటువంటి ఈ యాజకుని యొక్క మరి రాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవి దేవుని తీర్పును, దేవుని చిత్తమును తెలియచేసేటటువంటి సాధనములు. కాబట్టి దేవుని చిత్తమును కనుగొని విధి ప్రధాన యాజకుని యొక్క బాధ్యత కనుక అతడు వాటిని మరి ధరించినట్టుగా కూడా మనం చూస్తాం. అలాగే ఏఫోదు నిలువుటంగి, ఇది నీల దారంతో కొట్టబడి నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగినటువంటి దానిమ్మ పండ్లు ఈ అంగి అంచున ఉంచబడేటట్టుగా బంగారు గంటలు ఆ దానిమ్మ పండ్ల మధ్యను ఉన్నట్టుగా మనం చూస్తాము. దీని యొక్క ఆత్మీయమైన భావం ఏమనగా మనము మరి ఇంతకు ముందు కూడా విన్నాము. దానిమ్మ పండ్లు ఫలాలను సూచిస్తూ ఉన్నవి. దేవుని పిల్లలు మారు మనసుకు తగిన ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించవలసిన వారు ఉన్నారు. కాబట్టి ఫలములకు సూచనగా దానిమ్మ పండ్లు, బంగారు గంటలు మ్రోగుతూ ఉన్నట్టుగానే యాజకుడు సువార్తను మ్రోగించి, సువార్తను ప్రకటించి, ధర్మశాస్త్రమును బోధించి ఇశ్రాయేలీయులు దారి తప్పకుండా, లోకములో పాపములో కలిసిపోకుండా వారిని నడిపించేటట్టుగా మరి బోధించవలసి ఉన్నట్టుగా ఈ యొక్క మరి గంటలను మనకు సూచనగా కనబడుచు ఉన్నవి. ఇక అలాగే పరిశుద్ధమైనటువంటి తలపాగ, ఇది సన్ననారతో పాగాను చేస్తారు. ప్రధాన యాజకుడి తలపాగాను ధరిస్తాడు. మేలిమి బంగారు రేకుతో ఈ తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు అనేటటువంటి పేరు చెక్కుతారు. దాన్ని అతడు ధరించి ఉండవలసి ఉన్నది అని మనం చూస్తాం. ఇక యాజకునికి 2 రకాలైన నడుకట్లు, నడుమునకు బిగించడానికి సన్ననారతో నడుమునకు ఒక దట్టి, అలాగే ఏఫోదునకు కుట్టేటటువంటి దట్టి. ప్రియులారా గమనించండి, సన్ననారతో నడుమునకు ఉన్నటువంటి దట్టి ఇది సేవకు సూచన. యేసుప్రభు వారు నడుమునకు తువాలు కట్టుకొని శిష్యుల పాదములు కడగడానికి మొదలుపెట్టారని యోహాను సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను బట్టి నడుమునకు కట్టుకునే దట్టి సేవకు సూచనగా ఉంటే, ఏఫోదుకు కట్టబడినటువంటి దట్టి అది ఘనతకు సూచనగా ఉన్నది. యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమైనటువంటి
ఆ యొక్క ప్రత్యక్షత గ్రంథముగా ఉన్న ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితని అతడు ఈ బంగారపు దట్టి పెట్టుకొని ఉండేననేటటువంటి మాటలు మనం ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కనుక యాజకుడు 2 రకాలైన నడుకట్లు లేక 2 రకాలైనటువంటి దట్టీలు ధరిస్తూ ఉన్నాడు. ఒకటి సేవకు, ఇంకొకటి ఘనతకు సూచనగా ఉండేటటువంటి 2 దట్టీలు. ఇక యాజకులు ధరించే చొక్కాయి, సన్ననార చొక్కాయి అతడు మరి వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. గమనించాలి. ఇక్కడ మన 27, 28, 39 అధ్యాయంలో మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయలను, సన్ననార పాగాను, అందమైన సన్ననారి కుళ్ళాయిలను, ఆ సన్ననార రాగులను, నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో బుటా పని అయిన నడికట్టును చేసిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి యాజక వస్త్రములన్నీ కూడా వారు చేసిరి. ఏఫోదు నిలువుటంగి, ఆ ఏఫోదు మీద ధరించే లేత పచ్చలు, ఏఫోదు మీద ఛాతిని ధరించేటటువంటి న్యాయ విధాన పథకము, అలాగే మరి దేవుని చిత్తమును తెలియచేసుకోవడానికి ఉపయోగించే ఊరీము తిమ్మము, అలాగే పరిశుద్ధమైన తలపాగా, నడికట్లు, అలాగే చొక్కాయి, లాగు, ఇంకా అవసరమైనటువంటి అనేకమైనటువంటి యాజక వస్త్రములను వారు తయారు చేసినట్టుగా మనకి 31 అధ్యాయం వరకు మనం చూస్తే కనబడుచు ఉన్నది. ఇది ఒక విషయం. ఇక రెండవదిగా మనం చూస్తే మోషే ఆ గుడారమును పరిశీలించుచు ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, 32 వచనం నుండి మనం చూస్తే లేక ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నది. చూడండి 32వ వచనంలో, ప్రత్యక్షపు గుడారము మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రత్యక్ష గుడార మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. దేవునికి మహిమ కలుగును గాక. యావత్తు సంపూర్తి చేయబడెను. 25వ అధ్యాయంలో దేవుడు మోషేకు కొండ మీద ఏదైతే చూపించారో ఆ పని యావత్తు ప్రజ్ఞ వివేకము కలిగినటువంటి బెసలేలు, అహోలియాబు, అతనితో ఉండిన ఆ బృందం, ఆ టీం అంతా కూడా ఆ పనిని సంపూర్తి చేశారు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా నిన్నటి దినమందు మందిరం పని పూర్తి చేశారు. ఈరోజు యాజకుని వస్త్రములను కూడా పరిపూర్తి చేశారు. ఇక్కడ ఒక మాట కనపడతా ఉంది. ఏమిటంటే యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. కాబట్టి దేవుని మందిరంలో వాడబడే ఈ వస్తువులన్నీ కూడా ఇశ్రాయేలీలు మోషేకు ఆజ్ఞాపించినట్టుగా వారు చేశారు. అయితే ఇప్పుడు మోషే గారు వాటిని పరిశీలన చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు తనకు కొండ మీద తెలియచేశారు, వాటిని చూపించారు. వాటిని బెసలేలుకు, అహోలియాబుకు మోషే గారు వివరణ చేశారు. ఇప్పుడు అన్నీ సంపూర్తి చేశారనే మాట మనం చూస్తున్నాము. సంపూర్తి చేయబడిన వస్తువులన్నీ కూడా మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇశ్రాయేలీయులు చేశారు. ఆ ప్రకారంగా చేశారా లేదా అని ఆయన పరిశీలన చేయొచ్చు ఉన్నారు. 33వ వచనంలో, వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నింటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దింబలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్ర వసల తోళ్ల పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును, దాని మోతకర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నింటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరసను, దాని ఉపకరణములను, దీపము కొరకు తైలమును. ఇలాగ మనం చూస్తే అన్నిటిని కూడా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా దెమ్మలు, పలకలు, కమ్ములు, అలాగే దాని కొలుకులు, అలాగే ఎరుపు రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోలు, ఆ సముద్ర వసలపు తోళ్ళు,
అలాగే సన్ననారతో చేయబడినటువంటి ఆ యొక్క తెరలు, ఇవన్నీ కూడా పరిశీలన చేస్తాడు. మందసం, కరుణాపీఠం, మోతకర్రలు, బల్ల, ఉపకరణం, సముఖపు రొట్టెలు, దీపవృక్షం, సవరించేటటువంటి ప్రదీపాలు, అభిషేక తైలం, ఇలాగూ ఆ యొక్క ఆ ద్వారపు తెరలు, అలాగే ఇత్తడి బలిపీఠం, అనుకుంటే జల్లెడ, మోతకర్రలు, అలాగే దెమ్మలు, ఆవరణపు తెరను కట్టేటటువంటి తాళ్ళు, మేకులు, ప్రత్యక్ష గుడారములు అవసరమైనటువంటి ఆ సేవ ఉపకరణములు, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సేవార్థమైనటువంటి వస్త్రములు, యాజక వస్త్రములు, అతని కుమారులకు వస్త్రములు, ఇవన్నీ కూడా మోషే యొద్దకు తీసుకుని వచ్చారు. మోషే పరిశీలన కొరకు సిద్ధపరచబడిన వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చారు. 42వ వచనంలో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. దేవునికి స్తుతి కలుగును గాక. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. ఈ అధ్యాయంలో రెండోసారి ఈ మాట మనం చూస్తున్నాం. 32వ వచనంలో ఈ మాట, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇశ్రాయేలీయులు చేసిరి. మళ్ళా 42వ వచనంలో కూడా మనం చూస్తే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. ఇప్పుడు మోషే గారు దాన్ని చూచిన వాడు కాబట్టి ఆయన పరిశీలన చేస్తున్నాడు. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండి కన్ఫామ్ చేస్తూ ఉన్నాడు. అవును, నాకు దేవుడు ఏదైతే చూపించారో ఆ చూపించినట్టుగానే వారు దానిని చేసి ఉండరి, అలాగుననే చేసి ఉండరి గనుక మోషే వారిని దీవించెను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రయాసపడి పనిచేసినటువంటి వీరిని మోషే దీవిస్తున్నాడు. ఎందుకనంటే ఆ పనంతా మోషే పరిశీలన చేసినప్పుడు అదంతా మరి కొండ మీద దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి ఆ విధానముగానే, ఆ పద్ధతిగానే వారు చేసినట్లుగా మోషే గారు పరిశీలించి చూచి మరి సంతోషంగా వారిని దీవించుచున్నట్టుగా, తయారు చేయబడిన వస్తువులన్నింటినీ చూచి మోషే పరిశీలించి ఆ దేవుడు తనకు ఆజ్ఞాపించిన విధంగా వారు చేశారని ఆశీర్వదించుచున్నట్టుగా మనము అక్కడ చూచుచూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముగించడానికి ముందు మరి ఈనాడు మనం నేర్చుకోవలసినటువంటి 1-2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. గుడార నిర్మాణ విషయంలో దేవుని శ్రద్ధ, నాయకుని శ్రద్ధ, ఈ 2 మాటలు మనం చూస్తున్నాం. దేవుడు కొలతలన్నీ ఏ లోహముతో చేయాలి, ఏ కర్రతో చేయాలి, ఎలాగు చేయాలి, వివరాలన్నీ చాలా చక్కగా మోషేకు తెలియచేయడం ఇది దేవుని శ్రద్ధ. అయితే మోషే గారు పనిచేసేటటువంటి ఆ ప్రజ్ఞా వివేకములు కలిగిన వారికి ఆజ్ఞాపించడం, తయారు చేసిన తరువాత దేవుడు చెప్పినట్టుగా అది తయారైందా లేదా అని పరిశీలించి చూడడం, పరిశీలించి చూచి వారిని ఆశీర్వదించడం, ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయమైన పాఠం ఏమిటనగా, మనము కూడా మనకియ్యబడినటువంటి పనిలో శ్రద్ధ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము, మోషే గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా ఈ దినమున లేక ఈ రోజుల్లో, ప్రస్తుత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి పని, ఒక యాజకునిగా, ఒక సేవకునిగా దేవుడు నీకు సంఘమును అప్పగించి ఉంటుండగా, ఆ ప్రధాన యాజకుని యొక్క ఆ దేవుని యొక్క పనిలో ఒక యాజకుడుగా నీవు కూడా శ్రద్ధ కలిగి ఉండవలసిన వాడవై ఉన్నావు. తగిన శ్రద్ధ, మనకి ఇవ్వబడిన పనిలో మనం తగిన శ్రద్ధ కలిగి ఉన్న, దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అనే మాట మనం చూస్తున్నాం. దేవుని కార్యాన్ని ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి మనం శాపగ్రస్తులం కాకుండా, అశ్రద్ధగా సోమరితనంగా చేసేవారంగా కాకుండా, చురుకుదనముతో శ్రద్ధతో మనకి అప్పగింపబడినటువంటి పనిలో బాధ్యత కలిగి అన్నిటినీ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత, ఆవశ్యకత మనకు ఉన్నది గుర్తించాలి.
చివరగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, మరి యాజకులు పాత నిబంధన కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి లేవియ వర్గములో ఉన్న వారిని ఏర్పాటు చేసినట్టుగా, గోత్రపు వారిని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాము. అంతకుముందు చరిత్ర, ఇశ్రాయేలీల చరిత్ర చూస్తే ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ యజమాని యాజకునిగా చేశారని మనం చూస్తున్నాం. ప్రస్తుత దినములో కూడా యాజక వ్యవస్థ రద్దుపరచబడి ఉన్నది. తెర చిరిగిపోయిందని మనం మాట చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతము ప్రతి విశ్వాసి కూడా యాజకుడుగానే ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అనే మాట మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలమందు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారందరూ, పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన వారందరూ, పాపములో నుండి పవిత్రతలోనికి వచ్చిన వారందరూ, యేసు రక్తములో కడగబడిన వారందరూ కూడా యాజకులే అని వాక్యం మనకు తెలియచేస్తూ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు మనమందరము యాజకులమే. కాబట్టి యాజకులమైన మనము క్రీస్తును ధరించుకునే పరిచర్య. ఆనాడు వారు యాజక వస్త్రములను ధరించి పరిచర్య చేస్తే, ఈనాడు ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తును మనము ధరించుకొని, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తునే ధరించుకున్నారు అనేటటువంటి మాట పౌలు గారి మాటల్లో క్రీస్తునే ధరించుకున్నారని వ్రాయబడిన మాట ప్రకారంగా క్రీస్తును ధరించుకొని లోకమునకు క్రీస్తును మాత్రమే కనపరచుచు మన పరిచర్య చేస్తూ ఉంటే, ఆ పరిచర్య ఎంతో ఘనంగాను, ఎంతో గొప్పదిగాను, ఎంతో ఆశీర్వాదకరంగాను ఉంటుంది. మన పరిచర్యలో క్రీస్తును మనం ధరించుకోవాలి. ప్రస్తుతం మనమందరము, అంటే యేసు రక్తములో కడగబడిన వారందరూ కూడా యాజకులై ఉన్నారు కనుక ఆ క్రీస్తునే ధరించుకొని పరిచర్య చేయడానికి మనందరం సిద్ధపడితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి మాటలు మీ హృదయంలో భద్రపరిచి క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును ధరించుకొని లోకమునకు క్రీస్తును కనపరిచే వారినిగా నిన్ను, నన్ను, మనందరినీ ఆ ప్రియమైన ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగంలో ఫలింపు చేయండి. యాజకులు, యాజక వస్త్రములు అవన్నీ తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మందిరము, గుడారము, గుడార ఉపకరణములు, గుడారపు తెరలు, గుడారపు పలకలు, దెమ్మలు, అలాగే గుడారమునకు అవసరమైనటువంటి స్తంభములు, పైకప్పుకు అవసరమైన తెరలు, అడ్డతెరలు, ద్వారమునకు అవసరమైన అడ్డతెరలు, ఇవన్నీ కూడా యాజక వస్త్రములు. ఇవన్నీ కూడా సిద్ధపరిచినప్పుడు వాటన్నిటిని పరిశీలించి మోషే గారు ప్రభువా ఏ విధంగా ఆ పనిచేసిన వారిని దీవించారో మేము చూచాము. మా తండ్రి మీకు కలిగిన శ్రద్ధను బట్టి, యాజకునికి లేక నాయకునికి కలిగిన శ్రద్ధను బట్టి, బెసలేలు, అహోలీయాబులకు కలిగిన శ్రద్ధను బట్టి మేము స్తుతించుచు, మీ దీవెన మేము పొందుకోరు వారమై, మీరు మాకిచ్చిన పనిలో మేము శ్రద్ధ కలిగిన వారమై బలముగా పనిచేయుటకు మా ఒక్కొక్కరిని కూడా మీరు సిద్ధపాటు చేయము. విన్న వారందరూ కూడా శ్రద్ధ కలిగిన వారై వాక్యాన్ని బాగుగా నేర్చుకొని వాక్య ప్రకారం జీవిస్తూ మీ నామానికి మహిమకరముగా యాజకులు వస్త్రములను ధరించినట్టుగానే ప్రధాన యాజకునుడైన మిమ్మును మేము ధరించుకొని లోకమునకు మిమ్మునే మేము ప్రత్యక్షపరచగలుగునట్లుగా మా అందరిని ఆ విధంగా సిద్ధపాటు చేయము. ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుము. దీవించి మాకు ఆశీర్వాదములతో నింపుము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మామను శోధనను తీకు మొక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము,
ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆ మరణాత్.